ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన అంశంతో మనము దేవుని గురించిన కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. దేవుడు నీ హృదయములో భారం పుట్టించి ఆయన కొరకు గొప్ప కార్యము ఏదైనా చేయాలనే మంట కలిగినప్పుడు ఈ 4 విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. 1. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలంటే ముందు స్వల్ప కార్యములు చేయడం ప్రారంభించాలి. ఒకేసారి గొప్ప కార్యాలు చేయాలి అనే ఆరాట పడకూడదు. ఆ సామర్థ్యమును వెంటనే దేవుడు అనుగ్రహించడు. చిన్న చిన్న కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడేవాడు? జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ప్రతి గొప్ప కార్యం ముందు చిన్నగానే ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. నంబర్ 2, ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు ముందడుగు వేయడం ప్రారంభిస్తావో అప్పుడు వ్యతిరేకతలు ప్రారంభం అవుతాయి. దేవుని కార్యాన్ని ఆటంకపరచడమే సాతాను లక్ష్యం. పని ముందుకు సాగకుండా శత్రువులను రేపుతాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చేస్తాడు. నెహెమ్యా జీవితాన్ని పరిశీలిస్తే మనకు బయలుపడే విషయం అదే కదా. వ్యతిరేకతలను అంగీకరించడం నేర్చుకొని పనిలోనే నిలిచి ఉండడం అభ్యాసం చేయాలి. ఎదిరించిన వారు అనేకులు ఉన్నారు అని పనిని విడిచి పారిపోకూడదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసీలో నిలిచి ఉందును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. 3. పరిచర్యలో ముందుకు వెళ్తుంటే మనకు కలిగే గాయాలను, మనలను ఇబ్బంది పెట్టే వారిని భరించడం నేర్చుకోవాలి. ఓపిక, సహనం అనేది అరుదైన లక్షణాలు. ఆత్మతో నింపబడిన వారిలో మాత్రమే ఈ లక్షణాలు చూడగలము. మన పిలుపు ఏర్పాటును నిశ్చయం చేసుకొని విశ్వాసమును బట్టి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట నమ్మదగినది. ఏదనగా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనం. 4. ప్రారంభించిన పనిని ముగించే విశ్వాసం కలిగి ఉండాలి. అంతవరకు విశ్రమించకూడదు. మనం ఎత్తుకున్న కాడికి మరోవైపు యేసు ఉన్నాడనే సంగతి మర్చిపోకూడదు. కాడి బరువై పనిని కొనసాగించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉన్న మన కాడికి మరోవైపు ఉన్న యేసును చూడాలి. మనం ఆయనతో జత పని వారము మాత్రమే, పని భారం అంతా మనది మాత్రమే కాదు అనే సంగతి మర్చిపోకూడదు. మనలో కార్యం చేస్తూ మన ద్వారా కార్యం చేసేవాడు ప్రభు మాత్రమే. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-16 వచనం వరకు. దేవుడు మీ మనోనేత్రము వెలిగించి మీరు చేయుచున్న పని గొప్పది అనే ప్రత్యక్షతనిచ్చి నడిపించునుగాక. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే ద లార్డ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.